మన దేశంలోనే అతి విచిత్రమైన చరిత్ర కలిగిన ఆలయం. దాదాపు 1500 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో అమ్మవారి పేరు ఇప్పటికే 3 సార్లు మారింది. ఇదే అనకాపల్లిలో నూకాంబిక అమ్మవారి ఆలయం. ఇక్కడ ఉండే నూకాంబిక అమ్మవారు కాకతీయులకే కులదేవతగా ఉండేవారు. ఈ ఆలయంని మీలో చాలా మంది దర్శించుకొనే ఉంటారు, లేదా కనీసం ఈ ఆలయం గురించి విని అయినా ఉంటారు. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఈ ఆలయం చాలా ప్రసిద్ధమైనది. ఈ ఆలయం లోపలికి వెళ్ళాక గర్భగృహ పక్కన దత్తాత్రేయుడికి ఒక ఉపాలయం ఉంటుంది. అయితే నూకాంబిక అమ్మవారికి దత్తాత్రేయుడికి ఉన్న సంబంధం ఏంటి? ఈ అమ్మవారి పేరు 3 సార్లు ఎందుకు మారింది? అసలు ఈ అమ్మవారు ఎప్పుడు, ఎందుకు, ఎలా జన్మించారు? ఇలాంటి విషయాలతో పాటు నూకాంబికాదేవి పూర్తి కథని ఈ వీడియోలో చెప్తాను. ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మీకు తెలియని విషయాలుంటాయి కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. కానీ దానికన్నా ముందు మీరు చేయాల్సిన పని ఒకటి ఉంది. మీరు నూకాంబికాదేవిని దర్శించుకున్నారా లేదా అనే విషయాన్ని కింద కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో చూస్తున్న మిగిలిన వాళ్ళు మీ కామెంట్స్ చూస్తారు. నూకాంబికాదేవిని ఎన్ని మంది దర్శించుకున్నారు అనే విషయం వాళ్ళకు కూడా తెలుస్తుంది. సరే, అయితే ఈ విశ్వాన్ని మొదలు పెట్టింది ఆదిశక్తి అమ్మవారని నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను. మనందరికీ కూడా తెలుసు. ఈ విశ్వం మొదలయ్యాక మొట్టమొదటి జన్మించింది త్రిదేవతలు, ఇంకా త్రిదేవీలు. త్రిదేవతలు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. త్రిదేవీలు అంటే పార్వతీ, లక్ష్మి, సరస్వతీ దేవిలు. అయితే నూకాంబికాదేవి ఎలా, ఎందుకు జన్మించారో తెలియాలి అంటే దత్తాత్రేయుడి యొక్క కథ తెలియాల్సిందే. ఎందుకంటే దత్తాత్రేయుడి చరిత్రలో ఒక భాగమే నూకాంబికాదేవి కథ. దత్తాత్రేయ పురాణం ప్రకారం చిత్రకూట శిఖరాలపైన అత్రి మహర్షి ఇంకా అనసూయాదేవి నివసించేవారు. ఒకరోజు నారదుడు త్రిదేవీల దగ్గరికి వెళ్లి అనసూయాదేవి గురించి చాలా గొప్పగా మాట్లాడడం మొదలు పెడతాడు. భర్త పట్ల ఉన్న విధేయతలో ఈ విశ్వంలోనే అత్యంత ఉన్నతమైన మహిళ అనసూయాదేవి అని చెప్తాడు. దాంతో పార్వతీదేవి శివుడి దగ్గరికి వెళ్లి, లక్ష్మీదేవి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లి, సరస్వతీదేవి బ్రహ్మ దగ్గరికి వెళ్లి అనసూయాదేవి నిజంగానే అత్యుత్తమ మహిళ అనే విషయాన్ని పరీక్షించమని చెప్తారు. అప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మారు వేషాల్లో చిత్రకూట శిఖరాలపైన ఉన్న అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్తారు. కానీ ఆ సమయంలో అత్రి మహర్షి ఆ ఆశ్రమంలో ఉండరు. దాంతో మారువేషంలో వచ్చిన వీళ్ళ ముగ్గురు అనసూయాదేవిని భిక్షమిమ్మని అడుగుతారు. అప్పుడు అనసూయాదేవి భిక్షమివ్వడానికి ముందుకొస్తుంది. అప్పుడు వీళ్ళు ముగ్గురు పరీక్షించడానికి అనసూయాదేవితో, మమ్మల్ని మీ ఆశ్రమం లోపలికి తీసుకువెళ్లి వివస్త్రగా భిక్షమిస్తేనే స్వీకరిస్తాం, లేదంటే భిక్షాన్ని తిరస్కరించి ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్లిపోతాం అని అంటారు. వీళ్ళు ఇలా ఎందుకు అంటారో ఈ కథ వింటే ముందు ముందు మీకే తెలుస్తుంది. దాంతో అనసూయాదేవి ఒక సందిగ్ధంలో పడుతుంది, అంటే ఒక డైలమాలో పడుతుంది. ఒకవైపు వీళ్ళు చెప్పినట్టుగా గనక భిక్షమిస్తే తన భర్తని మోసం చేసినట్టు అవుతుంది, మరోవైపు వాళ్ళు చెప్పినట్టుగా చేయకపోతే వాళ్ళు వెళ్ళిపోతారు, అంటే అతిథిని అవమానించి పంపించినట్లు అవుతుంది. కాబట్టి ఆ పాపం తన భర్త అయిన అత్రి మహర్షికి అంటుకుంటుంది అని ఆలోచిస్తూ సరైన దారి తెలియడం కోసం కళ్ళు మూసుకొని ఈ విశ్వంలో నా భర్త తప్ప మిగిలిన వాళ్ళందరూ నా పిల్లలే అని భావించి ఒక్కసారిగా కళ్ళు తెరుస్తుంది. అంతే, అక్కడున్న త్రిమూర్తులు చిన్న పసిపిల్లల్లాగా మారిపోతారు. సాక్షాత్తు త్రిమూర్తుల్ని పసిపిల్లల్లాగా మార్చిన మహిమ అనసూయాదేవిది. అయితే వాళ్ళు పసిపిల్లల్లాగా మారిపోవడంతో అనసూయాదేవి తన సొంత పిల్లల్లాగా భావించి వాళ్ళకి భోజనం పెడుతూ వాళ్ళతో ఆడుకుంటూ ఉంటుంది. అలాగా కొన్ని రోజులు గడుస్తాయి. ఎంతకీ తమ భర్తలు తిరిగి రాకపోవడంతో త్రిదేవిలు చిత్రకూట శిఖరం మీదకి మారువేషంలో వెళ్తారు. అక్కడ త్రిమూర్తులు చిన్నపిల్లల్లాగా మారిపోవడం చూసి అనసూయాదేవితో, వీళ్ళ ముగ్గురికి మేము భార్యలమి కాబట్టి మా భర్తల్ని మాకు తిరిగిచ్చేయండి అని అడుగుతారు. అయితే అంతలోనే అత్రి మహర్షి తన ఆశ్రమానికి తిరిగి వచ్చి వీళ్ళందరినీ చూసి ఎవరు వీళ్ళంతా అని అనసూయాదేవిని అడుగుతారు. అప్పుడు అనసూయాదేవి, వీళ్ళ ముగ్గురు నా పిల్లలు, ఇంకా ఆ ముగ్గురు మహిళలు వీళ్ళ భార్యలు అని చెప్తుంది. దాంతో అత్రి మహర్షి తన ధ్యాన శక్తితో జరిగిన విషయమంతా తెలుసుకొని ఆ చిన్న పిల్లల మీద మంత్రించిన నీళ్లు జల్లడంతో త్రిమూర్తులు వాళ్ళ యథారూపంలోకి వచ్చేస్తారు. దాంతో త్రిదేవిలు వాళ్ళ భర్తల్ని తీసుకుని వెళ్దాం అనుకునే లోపే అనసూయాదేవి వాళ్ళని ఆపి, వీళ్ళు నా పిల్లలు, తల్లి నుంచి పిల్లల్ని వేరు చేసే హక్కు ఈ విశ్వంలో ఎవ్వరికీ లేదు, అది త్రిదేవిలైనా సరే అని అంటుంది. అనసూయాదేవి చెప్పిన మాట నిజమే అని గ్రహించి త్రిదేవిలు ఏమీ మాట్లాడలేకపోతారు. అప్పుడు త్రిమూర్తులు, నిన్ను పరీక్షిద్దామని వచ్చి మాకే ఇది ఒక పరీక్షగా మారింది. నీలాంటి ఒక తల్లి దగ్గర పిల్లలుగా ఉండాలనే భావనతో ఇక్కడికి వచ్చాము. మా ముగ్గురు స్వరూపాలు కలిపి నీకు ఒక బిడ్డ కింద మేము జన్మిస్తాము అని వరాన్ని ప్రసాదించి అక్కడి నుంచి వెళ్లిపోతారు. అలా త్రిమూర్తుల స్వరూపంలో పుట్టినవాడే దత్తాత్రేయుడు. దత్తాత్రేయుడు ఒక జీవన్ముక్తుడు, ఒక అవధూత. అంటే ఈ ప్రపంచంలో ఉన్న
వాళ్ళని ముక్తి మార్గంలో నడిపించడానికి వచ్చిన ఒక జగద్గురువు. దత్తాత్రేయుడు చిన్నతనంలోనే తన ఆశ్రమాన్ని వదిలేసి ప్రపంచం తిరుగుతూ అడవుల్లో నివసించడం మొదలుపెట్టాడు. అయితే దత్తాత్రేయుడు యొక్క శిష్యుల్లో కొంతమంది దత్తాత్రేయుడు చెప్పిన మాటల్ని గ్రహించకుండా దత్తాత్రేయుడిని గుడ్డిగా అనుసరించడం మొదలుపెట్టేవారు. దాంతో దత్తాత్రేయుడు వాళ్ళందరికీ అర్థమయ్యేలాగా ఒక సంఘటన జరగాలి అని తన శిష్యులందరినీ ఒక నది దగ్గరికి తీసుకువెళ్లి ఆ నదిలోకి దత్తాత్రేయుడు దిగుతూ, నేను తిరిగొచ్చేదాకా మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి నదిలోకి దిగి అక్కడే మాయమైపోతారు. దాంతో శిష్యులందరూ దత్తాత్రేయుడు తిరిగి వస్తారు అనే నమ్మకంతో అక్కడే అడవిలోనే ధ్యానం చేసుకుంటూ ఉండడం మొదలు పెడతారు. అలా చాలా సంవత్సరాలు గడిచిపోతాయి. ఒక రోజు ఒక స్త్రీ అక్కడికి వచ్చి మద్యం స్వీకరిస్తూ నాట్యం చేయడం మొదలు పెడుతుంది. తను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది అని వీళ్ళందరూ ఎంత అడిగినా తను సమాధానం చెప్పదు. దాంతో వీళ్ళల్లో కొంతమంది తను మద్యం స్వీకరిస్తుంది కాబట్టి మధుమతి అని పిలుస్తారు. మరికొంతమంది తను నదిలాగా నాట్యం చేస్తుంది కాబట్టి నది అని పిలుస్తారు. కానీ మరికొంతమంది మాత్రం దత్తాత్రేయుడు తిరిగి వస్తాను అన్నాడు కాబట్టి మనల్ని పరీక్షించడానికి దత్తాత్రేయుడే ఈ రూపంలో వచ్చాడు అని భావించి ఆ స్త్రీనే దత్తాత్రేయుడుగా అనుకొని పూజిస్తూ ఉంటారు. అలాగా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ స్త్రీ రూపంలో ఉన్న దత్తాత్రేయుడు తన యథారూపంలోకి మారి, నేను చెప్పిన విషయాన్ని గనుక అర్థం చేసుకున్నట్టయితే వచ్చిన స్త్రీలో దైవత్వాన్ని చూసేవాళ్ళు. అదే అసలైన ముక్తి మార్గం. కాబట్టి ఒక వ్యక్తిని అనుసరించకుండా వాళ్ళు చెప్పే విషయాల్ని అనుసరించండి అని చెప్తారు. దాంతో ఆ శిష్యులందరికీ దత్తాత్రేయుడు చెప్పాలనుకున్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఆ శిష్యులు కుతూహలంతో వచ్చిన ఆ స్త్రీ ఎవరు అని అడుగుతారు. అప్పుడు దత్తాత్రేయుడు, వచ్చింది మధుమతి కాదు, నది కాదు, నా యొక్క స్త్రీ స్వరూపమే మీ ముందుకు వచ్చింది. తన పేరే అనగాదేవి అని చెప్తారు. సంస్కృతంలో అగా అంటే విచారమని అర్థం, అనగా అంటే విచారం లేకుండా అని అర్థం. కాబట్టి అనగాదేవి అంటే విచారాలను తొలగించేది అని అర్థం. ఈ అనగాదేవి దత్తాత్రేయుడి యొక్క స్త్రీ స్వరూపం. అయితే ఈ అనగాదేవి ఒక గ్రామ దేవత రూపంలో దాదాపు 1500 సంవత్సరాల క్రితం మన తెలుగు రాష్ట్రాలలో ఒక ప్రదేశంలో వెలిసింది. దాంతో ఈ దేవత పేరు మీద ఆ ప్రదేశాన్ని అందరూ అనగాపల్లె అని పిలిచేవారు. అలా కాలాంతరం అనగాపల్లె కాస్త అనకాపల్లెగా మారిపోయింది. అయితే దాదాపు 1000 సంవత్సరాల క్రితం కాకతీయులు తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ గ్రామాన్ని కూడా పరిపాలించడం మొదలు పెట్టారు. అప్పుడు ఈ కాకతీయ రాజులు ఈ అమ్మవారి యొక్క మహిమని తెలుసుకొని ఈ అమ్మవారికి ఒక ఆలయాన్ని నిర్మించి తమ కులదేవత కింద ఆరాధించి పూజలు చేసేవారు. దాంతో అనగాదేవి అనే పేరు కాకతాంబగా మారి కాకతాంబ అమ్మవారిగా ప్రసిద్ధమైంది. అలా ఈ అమ్మవారు దాదాపు 200 ఏళ్లు కాకతాంబగా పూజింపబడింది. ఆ తర్వాత మొఘలులు కాకతీయుల్ని ఓడించి ఈ ఆలయాన్ని ధ్వంసం చేసేశారు. దాంతో చాలా సంవత్సరాలు ఈ అమ్మవారు పూజలు లేకుండానే ఉండేవారు. తర్వాత దాదాపు 450 సంవత్సరాల క్రితం కాకర్లపూడి అప్పలరాజు అనే ఒక రాజు నవాబులకి సహాయం చేయడంతో ఆర్కట్ నవాబు ఈ ప్రదేశాన్ని కాకర్లపూడి అప్పలరాజుకి బహుమతిగా ఇచ్చేశాడు. అప్పుడు అతను ధ్వంసమైపోయిన ఈ ఆలయాన్ని పునర్నిర్మించి కాకతాంబా దేవికి పూజలు చేయడం మొదలు పెట్టారు. తర్వాత విజయనగరం రాజులు నవాబుల్ని ఓడించి ఈ ప్రదేశం గెలుచుకొని ఈ అమ్మవారికి ఒక పెద్ద ఆలయాన్ని నిర్మించి నూకాంబికగా పూజించడం మొదలు పెట్టారు. నూకాంబికాదేవి అంటే నూకలు ఇచ్చే అమ్మ అని అర్థం. ఇలా అనగాదేవి కాకతాంబగా మారి ఇప్పుడు నూకాంబికగా పూజలు అందుకుంటుంది. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా, నూకాంబికాదేవి అంటే ఎవరో కాదు, దత్తాత్రేయుడి యొక్క స్త్రీ స్వరూపం అని. అందుకనే అనకాపల్లి నూకాంబికాదేవి ఆలయంలో దత్తాత్రేయుడికి ఒక ఉపాలయం ఉంటుంది. ఈసారి నూకాంబికాదేవి ఆలయంకి వెళ్ళినప్పుడు అనగాదేవి రూపంలో చూడండి, మీకు విచారం లేకుండా చేస్తుంది. అలాగే పక్కనే ఉన్న దత్తాత్రేయ స్వామిని కూడా దర్శించుకోండి. దత్తాత్రేయుడిని మనం పూజిస్తే ఒక మంచి గురువుని మనకి చూపిస్తారు. ఈ వీడియోకి ఒక లైక్ చేసి నెక్స్ట్ దేని గురించి వీడియో చేయాలో కామెంట్ చేయండి. అందరికీ నమస్కారం. జై హింద్.